హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి నేటి ధ్యానము కొరకు స్త్రీల సహవాస కూడికలో ప్రభువా ఈరోజు ఏ వర్తమానం ఇవ్వాలి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ ఉన్నప్పుడు కృప కలిగిన దేవుడు సామెతల గ్రంథములో నుండి 31వ అధ్యాయము 10వ వచనము నుండి చాలా వచనాలు అంటే 20 వచనాలు లేకపోతే 31 వరకు కూడా మనము చదివితే అది ఆశీర్వాదకరం. అవకాశాన్ని బట్టి మనము చదువుకుంటూ వెళ్దాం. బైబిల్ చదివేవారు మైక్లో కొంచెం వినపడేలాగా గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. మైక్ తీసుకుని సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు మొదటగా మనం ధ్యానం చేద్దాం. 1 నుండి 16 వచనాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతని ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. 16 వరకు చదివారమ్మా. 17 నుంచి 20 వరకు ఇంకొకరు చదవండి. 17 నుంచి 20 వరకు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారిని భోజనం సిద్ధపరచును, తన పనికెత్తులకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి ఆమె పొలమును చూచి దానిని తీసుకొనుచు తాను కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టి చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవించునే తెలుసుకొనుచు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనుచు తన వేళ్లతో కుదురు పట్టుకొని నడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. 21 నుంచి 23 వరకు తులసివేణి గారు చదువుతారు. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరువులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్న వాడయుండును. చదవబడిన లేఖనాలను కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడా, నీ వందనాలు. అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి నాయనా. ఈ మధ్యాహ్న కాల శ్రమలో సంఘానికి కావలసినటువంటి వర్తమానము మీరు అనుగ్రహించండి. అల్పుడను ప్రభువా నీ పక్షాన్ని నిలబెట్టండి. కాని మాట పలకకుండా కృప చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుడైనటువంటి దేవాది దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిస్తూ నేటి ధ్యానము కొరకై చదవబడినటువంటి లేఖనములో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథము జ్ఞానాంశంతో కూడుకున్నటువంటి గ్రంథం. సామెతల గ్రంథములో చాలా విలువైనటువంటి మాటలు కుటుంబానికి, పిల్లలకు, భర్తకు, భార్యకు, అత్తకు, మామకు, అంటే కుటుంబంలో ఎవరైతే ఉంటారో అందరికీ కూడా కావలసినటువంటి గ్రంథము సామెతల గ్రంథం. సామెతల గ్రంథాన్ని గనక మనం చదివితే
ఒకరు మనకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరత లేదు. సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే ఎవరో మనకి హెచ్చరికలు చేయవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే సామెతల గ్రంథాన్ని ఎక్కువ భాగం జ్ఞానైనటువంటి సొలొమోను వ్రాశారు. ఇంకా రఘుయేలు ఇంకా కొంతమంది వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది చెప్పండి ఆ మాట, ముత్యము కంటే అమూల్యమైనది. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో దేవుడు ఇక్కడ స్త్రీని లేక కుటుంబ ఇల్లాలిని దేవుడు ఒక అమూల్యమైనటువంటి పదముతో పోలుస్తూ ఉన్నాడు. ఈ పదాన్ని ఇది స్త్రీల కూడిక కాబట్టి కొంచెం గట్టిగా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గట్టిగా అంటే కొంచెం ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. 2వ లైను, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. మొదటి మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి ఎలా ఉంటుంది అండి? గుణవతి ఎలా ఉంటుంది? నాకులాగా నల్లగుంటుందా, మీకులాగా ఎర్రగుంటుందా అని కనుక ఆలోచన చేస్తే ఇది పైరూపం కాదు. అంతే కదమ్మా, ఇది పైరూపం కాదు. జాగ్రత్తగా గమనించాలి. గుణవతిని దేనితో పోల్చాడు అని అంటే పోల్చడానికి పదాలు లేవు. ఉన్నటువంటి ఏకైక పదం ఏమిటి అని అంటే ముత్యం. ఆ ముత్యం కూడా సరిపోవట్లేదు అన్నాడు. ఆ ముత్యం కూడా సరిపోవట్లేదు అన్నాడు. అసలు ముత్యమును గురించి మనం ఆలోచన చేస్తే అదే చాలా విలువైనది. ముత్యం అనేది చాలా విలువైనది. కానీ గుణవతిని పోల్చడానికి ఆ ముత్యం కూడా సాటి కాదు అన్న సంగతిని ఇక్కడ మనము గమనించాలి. అంటే నేను ఒక మాట ముత్యం గురించి జ్ఞాపకం చేసి గుణవతి దగ్గరికి వస్తాను. ముత్యము కంటే అమూల్యమైనది అని ఎందుకు అన్నారు అని అంటే, సాధారణంగా ముత్యమే చాలా విలువైనది. ముత్యం అది సాధారణమైనటువంటి రాయి కాదు, అది చాలా అరుదుగా లభిస్తూ ఉంది. దాని యొక్క ప్రత్యేకత అది ఎలా ఏర్పడుతుందో మనకు తెలుసు. అయితే అది మెరుపు కలిగి ఉంటుంది. ఎలాంటి మెరుపు? చాలా విలువైనటువంటి మెరుపు అనే సంగతి మనం చదువుతూ ఉన్నాం. అయితే ఒక సంగతి ఏంటంటే, ముత్యానికి మెరుపు బయట ఉంటుంది, గుణవతికి మెరుపు లోపల ఉంటుంది. ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. ముత్యానికి మెరుపు ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. గుణవతికి మెరుపు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఇంకో మాట చెప్పమంటారా? ముత్యమును ధనముతో కొనగలం, కానీ గుణవతిని ధనముతో కొనలేం. ఈ సంగతిని గమనించాలి. అందుకే స్త్రీని లేక ఇల్లాలును దేవుడేమన్నాడు అనంటే ముత్యము కంటే విలువైనది అని అన్నాడు. అంటే చెప్పాలి అని గనక ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనము గమనించగలిగితే గుణవతిని గురించి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గుణవతి ఎలాగుంటుంది? స్త్రీలందరూ గుణవతులు కారా? ఇందులో రకాలు ఉన్నారా అంటే ఆఫ్రికా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఇండియా వాళ్ళు అన్నట్టు స్త్రీలలో ఏదైనా రకాలు ఉన్నారా అని గనక ఆలోచన చేస్తే ఖచ్చితంగా రకాలు ఉన్నారు అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అదేంటండి పాస్టర్ గారు, అందరూ ఒకటి కదా? స్త్రీలందరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు, వారి ఇంటిని పరిపాలించుకుంటున్నారు, భర్తలను ఏలుకుంటూ ఉన్నారు, బిడ్డల్ని పాలించుకుంటూ ఉన్నారు, ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నారు, కావలసినటువంటి బాగోగులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. అందరూ ఇదే కదా పని చేసుకునేది, ఇందులో వ్యత్యాసం ఏముంది అని చెప్పి మనము అనుకోవచ్చు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుణవతిని గూర్చి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. గుణవతి ఎలా ఉంటుంది
అమ్మా, గుణవతి ఎలాగుంటుంది? అందమైనటువంటి స్త్రీ, భౌతికపరమైనటువంటి అందం కలిగిన స్త్రీ అనేకులకు దొరకొచ్చు, కానీ గుణవతి అనేది కొందరికి మాత్రమే దొరుకుతుందంట. అందుకే అరుదు అన్నాడు. అరుదు అన్నాడు ఎవరు? గుణవతి. ఆ గుణవతిలో ఉండే లక్షణాలు ఏంటి? ఆ గుణవతి ఎలాగుంటుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రంగును బట్టి మనము అందానికి లెక్క కడుతూ ఉంటాం, కానీ కృప కలిగిన దేవుడు మనస్సుకు లెక్క కడతా ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. భౌతికపరమైనటువంటి సౌందర్యము కంటే, భౌతికపరమైన సౌందర్యము కంటే అంతరంగములో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుణానికి కృప కలిగినటువంటి దేవుడు ఎక్కువ విలువను ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గుణానికి మరో పేరు ఏమిటి, పర్యాయ పదం ఏమిటంటే మంచి స్వభావము. ఏటమ్మా? మంచి స్వభావము. దీన్నే మరలా ఏమన్నారంటే జ్ఞానము కలిగిన మనస్సు అన్నారు. ఇంకోటి ఏమన్నారు అని అంటే భయము కలిగిన మనస్సు అన్నారు. ఇంకోటి ఏమన్నారంటే విశ్వాసము కలిగిన మనస్సు అన్నారు. మరో పదం ఏమన్నారంటే ప్రేమ కలిగిన మనస్సు అన్నారు. చాలా విలువైనటువంటి మాట ఇంకోటి ఏంటి చెప్పనా? బాధ్యత కలిగినటువంటి మనస్సు. ఏమ్మా? ఏటమ్మా? బాధ్యత కలిగిన మనస్సు. కొన్ని ఇళ్లల్లో మనం చూస్తూ ఉన్నాము, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి అనుకోండి, 1-2 అంతస్తులు ఉన్నాయనుకోండి, ప్రియులారా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ ఇల్లాలు ఏమంటుందంటే ఇదంతా, ఈ మందంతా నా కోసమే చచ్చిపోయింది. ఎవరు? ఈ మందంతా నా కోసమే చచ్చిపోయింది అంటూ ఉంటుంది. అంటే ఈ మంద ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, నిన్ను నీ భర్తను ప్రేమించి వచ్చిన మందే కదా. అది కొడుకులైనా కూతురులైనా నిన్ను నీ భర్తను ప్రేమించి దేవుడిచ్చిన మందే కదా మంద. బయట నుంచి ఎక్కడో తెచ్చుకున్న మంద కాదు కదా. అమ్మ భూలక్ష్మి గారు, బయట నుంచి ఎవరో వచ్చిన మంద కాదు కదా. గమనించండి, అంటులు తోమేటప్పుడు కొంచెం సనుగుడు వినబడుతూ ఉంటుంది. నా కోసమే కూర్చొని ఉంటాయి ఇవన్నీ. ఎవరి కోసం? మరి ఇంకెవరి కోసం ఉంటాయి? నీ కోసం కాకపోతే, నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఉంటాయి? నేను మాట అంటాను, మరి నీకు అంత బాధ అనిపిస్తూ ఉంటే, నీకు తోడుగా ఉంటే బాగుంటుందని ఇంకో అమ్మని తీసుకొచ్చాడు అనుకోండి, నీకు తోడుగా ఉంటుంది, నీకు సహాయం చేస్తుందని ఇంకొక ఆమెను తీసుకొచ్చాడు అనుకోండి, ప్రగతి నీకు ఎలాగుంటుంది? ఓ నూరేస్తావు, పళ్ళు పట్టు 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 నూరేస్తావు కదా. అంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి ఇదేదైతే పనులు ఉన్నాయో అది ఏమనుకోవాలి అని అంటే, ఇది నీ కోసం వేచి ఉన్నాయి అని కాదు, ఇది నీ బాధ్యత అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమనుకోవాలి? నీ బాధ్యత అనుకోవాలి. మంచి ఇల్లాలకి ఉండే లక్షణాలు 31వ అధ్యాయంలో మనం చదివాము. 31వ అధ్యాయంలో మనం చదివాము. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లాలు ఎలా ఉండాలి అని అంటే గుణవతిగా ఉండాలి. గుణవతి అనే మాటకి ఇప్పుడే నేను కొన్ని పర్యాయ పదాలు చెప్పాను. బాధ్యత కలిగినటువంటి స్త్రీ, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ, నమ్మకము కలిగినటువంటి స్త్రీ అండి. చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే నేను కొన్ని పాయింట్స్ వైజ్ 4-5 పాయింట్లు నేను మీకు జ్ఞాపకం చెయ్యాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అవకాశం ఉంటే వ్రాసుకుందాము. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చదువుకుంటూ కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని అంటే ఈ సూత్రాలు ఖచ్చితంగా నువ్వు పాటించే దానివిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు గుణవతికి ఉండే మొదటి లక్షణం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గుణవతికి ఉండే మొదటి లక్షణం దేవునికి భయపడుతూ ఉంది. ఎవరికి భయపడుతుందమ్మా? మొదట దేవునికి భయపడుతుంది. ప్రియులారా, అక్కడక్కడ ఆటోల మీద రాస్తూ ఉంటారు, దేవుడు ఉన్నాడు జాగ్రత్త.
అంటే ఇల్లాలకి ఎవరి భయం ఉంటుంది అని అంటే, భర్త చూస్తున్నాడు అనే భయం కంటే, మామగారు చూస్తున్నారు అనే భయం కంటే, అత్తగారు చూస్తున్నారు అనే భయం కంటే, వీధిలో వాళ్ళు చూస్తున్నారు అనే భయం కంటే ముందు ఎవరి భయం ఉంటుంది అని గనక ఆలోచన చేస్తే, ఎవరు చూచినా చూడకపోయినా నన్ను నిర్మించినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమేన్. నాకు ఒక కుటుంబ వ్యవస్థనిచ్చాడు. నన్ను ప్రేమించి నేనే ఇంత శ్రేష్టమైన ఈ బంగ్లాకి, ఈ భవనానికి నేనే ఇల్లాలుగా ఉండడానికి దేవుడు నన్ను పెట్టాడు. మిమ్మల్ని ఒక ఇంటికి ఒక ఇల్లాలుగా పెట్టాడు. ఒక ఇంటికి ఒక ఇల్లాలుగా పెట్టాడు అని అంటే ఆ ఇంటికి మీరే మహారాణి, అంతే కదండి. ఆ ఇంటికి మీరే మహారాణి. ప్రసన్న, ఆ ఇంటికి మీరే మహారాణి కదా. ఆ ఇల్లంతా మీ మీద ఆధారపడి ఉంది కదా. నువ్వు గ్లాసు నీళ్ళు ఇస్తే తాగుతారు, కొంచెం బొవ్వెడితే తింటారు, పెట్టకపోతే పస్తు పడుకుంటారు. అంటే నీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నిన్ను ఎవరో ప్రశ్నిస్తారు అని కాదు చేయవలసింది, నిన్ను ఎవరో చూస్తారు అని కాదు చేయవలసింది. నీది బాధ్యత. నీ మీద నీ కూతురు ఆధారపడి ఉంది, నీ మీద నీ భర్త ఆధారపడి ఉన్నాడు, నీ మీద నీ అత్తమామలు ఆధారపడి ఉన్నారు, నీ మీద ఇంకా ముసలి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. అంటే మనం ఎలా తీసుకోవాలి దీన్ని? బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న భయం మొదట ఉండాలి. అంటే దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో వాక్యానికి మనం లోబడతాం. దేవునికి స్తోత్రం. వాక్యానికి మనము విలువ ఇస్తాం. కీర్తనల గ్రంథములో 64వ కీర్తన 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 64వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడింది? చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 64వ కీర్తనలో 9వ వచనంలో మనం చదువుకున్నాము. ప్రియులారా, భయము కలిగినటువంటి వారు ఆయన కార్యములను చక్కగా యోచించుకొందురు. వింటున్నారా? భయము కలిగినటువంటి వారు ఆయన కార్యములు అంటే దేవుడు నిన్ను నమ్మి ఒక ఇంటినిచ్చాడు, ఆ ఇంటిలో కొన్ని పనులనిచ్చాడు. ఈ పనంతా నా కోసమే ఉంది అని అనుకోరట. ఇది నా బాధ్యత, నా భర్తను చూసుకోవలసిన బాధ్యత, నా బిడ్డలను చూసుకోవలసినటువంటి బాధ్యత. అప్పుడప్పుడు అమ్మోళ్ళకి కొంచెం ఆవేశం వచ్చినప్పుడు అంటారు, నేనే కన్నానేంటి అమ్మ, కొంచెం ఆవేశం వస్తూ ఉంటుంది. ప్రియులారా, బాధ్యత కావాలి. ఇంటి పని అమ్మోళ్ళే చేస్తారు, నేను కాదంటలేదు. ఇంటి పని అంతా పొద్దుట లెగిసిన దగ్గర నుండి అంతా కూడా అమ్మోళ్ళే చేస్తారు. వాస్తవం. కొండల కడిగే దగ్గర నుండి, వంట చేసే దగ్గర నుండి, బట్టలు ఉతికే దగ్గర నుండి, ఇల్లు శుభ్రం చేసే దగ్గర నుండి అంతా కూడా అమ్మోళ్ళే చక్కబెడతారు. అప్పుడప్పుడు ఆవేశం వచ్చినప్పుడు కొంచెం బాధపడతా ఉంటారు. నేను ఒక మాట అంటాను, మీరెంత కష్టపడుతూ ఉన్నారో ఇంటిని చక్కబెట్టుకోవడానికి, మిమ్మల్ని పోషించడానికి నాన్న కూడా అంతే కష్టపడుతున్నాడు. ఎప్పుడైనా అమ్మ నాగలక్ష్మి గారు, నాతో పాటు నువ్వు కూడా దింపుకి రావచ్చు కదా అని అన్నారా బాబురావు గారు? నువ్వు ఇంటికాడే కూర్చుంటున్నావు అని అన్నారా బాబురావు గారు? అనలేదు. మీరు ఇంటికాడే కూర్చున్నా కానీ పట్టుకొచ్చి మిమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. అవునా కాదా? అంటే ఆయన బాధ్యత ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన బాధ్యత ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మాడు, నా దేవుడు నన్ను ప్రేమించి నాకు భార్యనిచ్చాడు, భార్యను పోషించవలసిన బాధ్యత నాది. అంతే కదమ్మా? ఆయన నమ్మాడు. మరి ఒక భర్తగా ఆయన బాధ్యత ఆయనకున్నప్పుడు, ఒక భార్యగా నీ ఇంటి బాధ్యత నీకు ఉండాలి. ఆ జ్ఞానము కలిగిన వారు లేక భయము కలిగిన వారు, 9వ వచనంలో 2వ లైన్లో ఎంత అద్భుతమైన మాట. ఆ భయము కలిగినటువంటి వారు ఆయన కార్యములు
చక్కగా యోచించుకొందురు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన కుటుంబ వ్యవస్థలో ఏవైతే పనులు పెట్టాడో, ఉదయాన్నే లేచిన దగ్గర నుండి ప్రియులారా సాయంత్రం అది 9, 10, 11, 12 పొడికిని వరకు చేసింది చేసినట్టే, కడిగింది కడిగినట్టే, తుడిసింది తుడిసినట్టే ఉంటుంది. చూస్తే మాలాంటి వాళ్ళకి చూస్తే ఏం పని ఉన్నట్టు అనిపించదు అమ్మ. మాలాంటి వాళ్ళకి చూస్తే ఏం పని ఉన్నట్టు ఏమనిపించదు. కానీ అమ్మ వంటగదిలోనే ఉంటుంది. ఎంతసేపు కూడా తుడిసింది తుడుతానే ఉంటుంది, కడిగింది కడిగినట్టే ఉంటుంది, ఎంతసేపు కడుగుతూనే ఉంటుంది, ఎంతసేపు తుడుస్తూనే ఉంటుంది, ఎంతసేపు వండుతూనే ఉంటుంది. ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ పని మనకి కనపడదు. కానీ ఆమెకు ఒక బాధ్యత తీసుకుంది. ఇది నాది, ఇది నాది, నేను చక్కబెట్టాలి అన్నటువంటి భయము కలిగినటువంటి ఆమెగా చూస్తున్నాం. భయం అంటే మరలా ఇంకో రకంగా అనుకోకండి, కొట్టేస్తారు చంపేస్తారు అనే భయం కాదు, బాధ్యతతో కూడినటువంటి భయం ఆమె. కాబట్టి అలా భయము కలిగిన, దేవుని భయం కలిగినటువంటి వారు కార్యములను గూర్చి, పనులను గూర్చి ఆలోచిస్తూ జ్ఞానము కలిగి పనులను చక్కబెట్టుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. కుటుంబ వ్యవస్థలో పనులు చక్కబెట్టుకునేటప్పుడు జ్ఞానము కలిగి పనులు చక్కబెట్టుకోవాలి. ఉదాహరణకి ఉదయాన్నే మీ ఇంట్లో యజమానుడు డ్యూటీకి వెళ్తాడు అనుకోండి, పనికి వెళ్తాడు అనుకోండి. డ్యూటీ అయినా పని అయినా ఒకటే కదా, ఏదైనా సంపాదించడానికి వెళ్ళేది. ఉదయానికి 7 గంటలకే మీ యజమానుడు ఇంట్లోంచి బయలుదేరతాడు అన్న సంగతి మీకు ముందుగా తెలుసు. 7 గంటలకే మీ యజమానుడు బయలుదేరతాడు అన్న సంగతి మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు లేవాలి? మీ యజమానుడు వెళ్ళే సమయానికి మీ యజమానుడికి కావలసినటువంటి ఆహార వస్తువులు, అది టిఫిన్ కావచ్చు, టీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అవిని సిద్ధపాటు చేసి ఇవ్వడానికి నీకు ఎంత టైం పడుతుందో అంత ముందు నీవు లేవాలి. ముచ్చుగోడిగా లెగిసి ప్రియులారా టైం లేదు అని చెప్పి, ప్రియులారా ఏదో ఉడికి నీళ్ళు ఇచ్చేస్తావు అనుకోండి, మధ్యాహ్నం 12 గంటల దాకా పని చేయాలి కదా, సత్తు ఉంటుందా? ఉండదు. రాత్రి తిన్న ఆహారం రాత్రే ఆవిరైపోతుంది కదా. ఉదయాన్నే లేచేసరికి ప్రియులారా సంయోచితమైన జ్ఞానం కావాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మీ యజమానుడు పనికి వెళ్ళే సమయంలో మీకు తెలియవనేమి కాదు. కొన్ని కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను ఉదయం పనికి వెళ్ళే యజమానుడికి ఏం కావాలి? పొద్దుటే కొంచెం టీ కావాలి, కొంచెం టిఫిన్ కావాలి. కానీ కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తారంటే టిఫిన్ టీ పెట్టరు, ముందు అన్నం వండేస్తారు. ఇప్పుడు ఆయన అన్నమట్టుకు వెళ్తాడా? మధ్యాహ్నం అన్నానికి వస్తాడా ఆయన? ఇప్పుడు వెళ్ళే టైంలో ఏం కావాలి ఆయనకి? టీ టిఫిన్ కావాలి. అండి, నువ్వు అన్నం వండేసరికి నీ ఆయన టైం అయిపోతుంది, ఆయన వెళ్ళిపోతాడు. ప్రియులారా, అయ్యో ఈరోజు టిఫిన్ చేయలేదండి అని బాధపడడం వల్ల ఆయనకు బాధే కానీ ఏం ఉపయోగం లేదు. కాబట్టి సంయోచితమైనటువంటి జ్ఞానం, ఎలాంటి జ్ఞానం? ఆ భయము కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే చక్కగా యోచించుకుంటారంట. ఏ పని ముందు చెయ్యాలి, ఏ పని వెనక చెయ్యాలి. అండి, రేపు పరీక్ష రాసేటప్పుడు ఇంగ్లీష్ పేపర్ అనుకోండి, ఈరోజు నేను తెలుగు పేపర్ చదవటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నేను ఏం పేపర్ చదవాలి? రేపేదైతే నేను అటెంప్ట్ చేయబోతూ ఉన్నానో ఆ పేపర్ చదవాలి, అప్పుడే నాకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ప్రియులారా ఆలోచిస్తుంది. అందుకే మా ఊర్లో అంటారు, ఏమంటారు? అమ్మంట కడుపు చూస్తుందంట, భార్య అంట జేబు చూస్తుందంట. నిజమవుతుందో నాకు తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యజమానురాలైనటువంటి నీవు ఎలాగుండాలంటే ప్రియులారా, మీ యజమానుల యొక్క కడుపు చూసేవారుగా ఉండాలి. అంటే అవసరతను గుర్తించేవారుగా ఉండాలి. అంటున్నారా? అవసరతను గుర్తించేవారుగా ఉండాలి. ఉదయాన్నే నువ్వు టీ ఇచ్చావు, టిఫిన్ ఇచ్చావు, బాగానే ఉంది, చక్కబెట్టావు. గంటన్నరకో అనుకోని రీతిగా ఆయనకి ఏదో కళ్ళు తిరిగింది, టీ అడిగారు అనుకోండి, పొద్దున్న తాగావు కదా, కాదు అవసరతను గుర్తించాలి. అవసరతను గుర్తించాలి. రెండోసారి ఆయన రోజు నిన్ను అడగరే, ఇవాళ అడిగారు అని అంటే ఆయనకి ఏదో కొంచెం తేడా ఉంది, ఏదో కొంచెం
బలహీనత ఉంది, ఏదో కొంచెం ఆయనకి అవసరత ఉంది అన్న సంగతిని యజమానురాలుగా మీరు గుర్తించాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను. యజమానురాలు ఎలాగుండాలి అని అంటే భర్తకు నమ్మకమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? భర్తకు నమ్మకమైనదిగా ఉండాలి. అంటే భర్త హృదయానికి నీవు నమ్మకము కలిగించాలన్నమాట. ఎవరైనా ఏదైనా చెప్తే నీ భర్త మనస్సుకు ఎలా ఉండాలి అని అంటే, నా భార్య అలాంటిది కాదు, నా భార్య అలా చెప్పదు, నా భార్య అలా చేయదు, నేను లేకుండా అక్కడికి వెళ్ళదు అంటే ఒక నమ్మకం మీ యజమానులకి మీ మీద ఏర్పడాలి. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము 7వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇలా చదువుతూ ఉన్నాము. 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. 2వ భాగం అనుకుంటాను, చూడండి. చూడండి అక్కడి నుంచి చదవ, 2వ భాగం కదా అది. అనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలవాడు అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, అతడు ఎలాంటి వాడు అని గనక ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నమ్మకమైన వాడు. ఎలాంటి వాడమ్మా? అనన్య ఎలాంటి వాడు? నమ్మకమైన మనుష్యుడు. ఇంకో మాట రాయబడి ఉంది, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. నీవెలాగుండాలంటే నీ భర్త నిన్ను చూచినప్పుడు, నా భార్య ఉత్తమురాలు, నా భార్య భక్తి కలిగినది, నా భార్య భయపడేది అన్నట్టుగా ఉండాలి. అంటే భయపడేది అని అంటే, ప్రియులారా, మిమ్మల్ని ఉద్దేశించి నేను అంటలేదు, కానీ మీరేమనుకోవద్దో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొందరు ప్రియులారా నటిస్తూ ఉంటారు అండి, కొందరు నటిస్తూ ఉంటారు. నటన మన జీవితంలో ఉండకూడదు. భర్త ఎదురుగా ఉన్నప్పుడు ఒక భక్తి, భర్త లేనప్పుడు మరో భక్తి ఉండకూడదు. ప్రియులారా, నేను ఈ లోగడ ఒక ఇంటర్వ్యూ చూశాను. పెళ్ళై 3 నెలలు అవుతుంది. భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ప్రియులారా, ఈమె ఇంటికి ఎవరెవరినో రప్పించుకొని ఇంట్లో జలసాలు చేస్తూ అత్తగారి చేత పనులన్నీ చేపించుకుంటుంది. అత్తగారు పనులు చేయలేకపోతుంటే కాలుతోడు తన్నేస్తుంది, బెల్ట్ ఇచ్చి కొట్టేస్తుంది. భర్త వచ్చేసరికి ప్రియులారా అత్తమ్మని సోఫా మీద కూర్చోబెడుతుంది. వింటున్నారా? సోఫా మీద కూర్చోబెడుతుంది. ప్రియులారా, ఈమె తమ ప్రవర్తన అలాగుంటుంది. భర్త వచ్చి ఏమనుకుంటున్నాడు, నా భర్త ఎంత ఉత్తమురాలు, కానీ పగలంతా వేరే వారితో జలసాలు చేస్తుందన్న సంగతి అర్థం కావట్లేదు. అంటే ఆమె జీవితంలో ఏముంది? నటన మన జీవితాల్లో ఉండకూడదు. నటన అనేది మీ యజమానుడికి కాకపోయినా మీకు మాత్రం నష్టం కలిగిస్తుంది. నమ్మకం ఏం చేస్తుంది అని అంటే, కొంచెం అంత నమ్మకం ఇల్లంతటి మీద అధికారం దయచేస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఒక ఇల్లాలుగా ఎలా ఉండాలి అని అంటే, మీ యజమానులైనటువంటి వారికి నమ్మకమైన వారిగా ఉండాలి. మీకంటే తక్కువ చదువుకున్నవాడు కావచ్చు అమ్మా, మీకంటే తక్కువ చదువుకున్నవాడు కావచ్చు, మీకంటే తక్కువ సంపాదించేవాడే కావచ్చు, మీకున్నటువంటి అందం లేకపోవచ్చు, మీకున్నటువంటి ప్రియులారా చలోక్తి లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఒక యజమానుడిగా ఇచ్చాడు. అంటున్నారా? దేవుడు మీకు ఒక యజమానుడిగా ఇచ్చాడు. యజమానుడి పట్ల నమ్మకము ఉండాలి. ప్రియులారా, చాలామంది మన దేశాల నుండి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళి వారు ఎంత కష్టపడుతున్నారో వెళ్ళొచ్చిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు నెలకు ఒక పర్యాయము వాళ్ళకు ఉన్నటువంటి సంపాదన డబ్బులు వాళ్ళు చూడరు, అలా ఇచ్చుకుంటారు, అలా పంపేస్తారు. అమ్మ,
వాళ్ళు అలా పంపించేస్తూ ఉంటారు. వాళ్ళు విదేశాల నుండి పంపించేటప్పుడు అనుకుంటారు, భార్యలు అయితే ఇలా అనుకుంటారు, భర్తలు అయితే ఎలాగ అనుకుంటారు, నేను ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉన్నాను, వాళ్ళ ఇంటికి సరిపడా ఖర్చు చేసుకునేది నేను వెళ్ళేసరికి ఎంతో కొంత వీళ్ళు భద్రం చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళంతా కూడా పంపించేస్తూ ఉంటారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ 10 రోజులు ఉంటే 11వ రోజుకి బయటికి వెళ్ళడానికి డబ్బులు ఉండవు. అంటే ఇప్పుడు ఆమె ఎవరిని నమ్మింది? కుటుంబాన్ని నమ్మింది, అంటే భర్తను నమ్మింది, భార్యను నమ్మి డబ్బులన్నీ పంపించాడు. మరి ఎక్కడ పెట్టేసింది? అర్థం కాదు. భర్తను నమ్మి డబ్బులు పంపించింది, ఎక్కడ పెట్టేశాడు? అర్థం కాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే మరోసారి 7వ వచనంలో 2వ భాగం ఆ చదువమ్మ, 7వ అధ్యాయంలో 2వ భాగం చదువమ్మ. అనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ప్రియులారా, మీ యజమానుడి ఎదురు మీరు ఎలా ఉండాలి అని అంటే, ఎందరో ఉండొచ్చు కానీ ప్రియులారా, నీ యజమానుడికి నువ్వు అనిపించాలి, నా భార్య చాలా నమ్మకస్తురాలు. ఆమేన్. నీ భర్త చెప్పాలి, నా భార్య చాలా నమ్మకస్తురాలు. అన్నటువంటి పదం అతనిలో ముద్ర పడిపోవాలన్నమాట, స్టాంప్ పడిపోవాలి. నా భార్య నమ్మకం, లేక భర్త నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఎవరికి ఉంటాయి ఈ లక్షణాలు? గుణవతి. అందం గురించి చెప్పట్లేదు బైబిల్ గ్రంథం, ప్రసంగి గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అందం సౌందర్యం గురించి ఏమన్నది? వ్యర్థం. కానీ గుణవతి, అబ్బా, పోల్చడానికి ముత్యము కూడా సరిపోవట్లేదు. ముత్యము కంటే శ్రేష్టమైనది గుణం. ఆమె ఏం చేస్తుంది? మొదటి మాట, దేవునికి ఎలా భయపడుతుందో యజమానుడికి కూడా భయపడుతూ ఉంది. నటన కాదు. దేవునికి ఎలా గౌరవిస్తుందో భర్తకు కూడా గౌరవిస్తుంది. రెండో మాట, దేవునికి ఎంత నమ్మకమైనదో భర్తకు కూడా అంత నమ్మకమైనది. మూడో మాట జ్ఞాపకం చేస్తున్నాను. గుణవతి అయినటువంటి భార్య కుటుంబమును కాపాడుతుంది. మూడో మాట ఏంటమ్మా? గుణవతి అయిన భార్య కుటుంబమును కాపాడుతూ ఉంది. అంటే కుటుంబమును కాపాడము అని అంటే ఇంటిని 1 ప్రేమతో, 2 జ్ఞానముతో నడిపిస్తూ ఉంది. అమ్మ, తన ఇంటిని ఎలా నడిపిస్తుందంట? 1 ప్రేమతో, 2 జ్ఞానము. మీ యజమానులైనటువంటి వారు విదేశాల్లో ఉంటూ ఉన్నారు. విదేశాల్లో ఉంటూ ఉన్నప్పుడు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని నమ్మారు. మీ పిల్లలని మంచి మార్గంలో, అమ్మ, మీ పిల్లలకి సరైనటువంటి రీతిలో మీరు నడిపిస్తారు, మీరు పోషిస్తారు అని చెప్పి డబ్బు మీ చేతిలో పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా అంటారు, తల్లి ఉల్లైతే పిల్ల వెల్లుల్లి అవుతుందా అని, తల్లి దూడ చేలో మేస్తే పిల్ల దూడ గొట్టి మీద మేస్తుందా అని. తల్లి ఏది చేస్తే పిల్ల అదే చేస్తుంది. కాబట్టి గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది అని అంటే, గుణవతి అయిన భార్య తన ఇంటిని జ్ఞానముతో నడిపిస్తుంది, డబ్బుతో కాదు. గుణవతి అయిన భార్య ప్రేమతో నడిపిస్తుంది తన ఇంటిని, భయముతో కాదు. అంటే తన బిడ్డలతో ప్రేమ వాక్కులు, జ్ఞానము కలిగి మాట్లాడుతుంది. ఏది మంచిది, ఏది చెడ్డది, నేనేం చేస్తే నా పిల్లలు అదే చేస్తారన్న భయముతో ప్రియులారా పిల్లల ఎడల, కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉంటుంది. ప్రియులారా, నేను సారాకాయ తెచ్చుకుని నేను తాగుతూ నా కొడుకుని తాగొద్దు అన్నానంటే ఆడుంటాడా? ఆడవాళ్ళు టీవీ పెట్టుకుని ప్రియులారా ఏదో ఎత్తుకు పై ఎత్తేసే ఏదో కార్యక్రమాలు చూస్తూ ఉంటే పిల్ల నువ్వు చూడకమ్మా, ఈ మంచి కాదు అని వింటాదా? ఎందు ముందు మనం చూడకుండా ఉంటేనే పిల్ల కూడా చూడకుండా ఉంటుంది. మనం చేయకుండా ఉంటేనే
పిల్ల చేయకుండా ఉంటారు. మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటే అదే మన పిల్లలకి రోల్ మోడల్. నీ పిల్లలు కూడా లేచి ప్రార్థన చేసుకుంటారు. నువ్వు వాక్యాన్ని చదువుకుంటే నీ పిల్లలు కూడా లేచి వాక్యాన్ని చదువుకుంటారు. పొద్దుటే లేచి భూతు పురాణాలు మనం చూసడం మొదలుపెట్టామనుకోండి, మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుంది? కుటుంబమును కాపాడుతుంది, కీడు నుండి కాపాడుతుంది, కరువు నుండి కాపాడుతూ ఉంది, కష్టం నుండి కాపాడుతూ ఉంది. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేస్తున్నట్లయితే జ్ఞానముతో సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదు. అంటే దేవుని యొక్క వాక్కు పలుకుట ద్వారా దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి గుణవతి అయినటువంటి భార్య ఏమంటాదో తెలుసా? పిల్లలను చూచి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయాన్నే లేచి పిల్లలను చూచి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఒక శుభవచనం మనం పలకాలి. నా కూతురు 2 బిడ్డల్ని దేవుడిచ్చాడు. ఉదయాన్నే లేచిన తర్వాత తల మీద చెయ్యేసి ఒక చిన్న వచనం, ఒక మాట పలికి ఆమేన్ అంటాది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ మాట సరిపోద్ది. ఉదయాన్నే లేచిన తర్వాత మంచం మీద ఉండగానే బిడ్డల దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యేసి, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆ రోజు ఆ వాగ్దానం సరిపోద్ది. ఆమేన్. ఆ వాగ్దానం సరిపోద్ది. ఎవరు చేస్తారు ఇది? గుణవతి అయిన భార్య. గుణవతి అయినటువంటి భార్య. గుణము లేని భార్య ఏం చేస్తుందో తెలుసా? లేట్ అయిపోయింది, బాత్రూంలో నీళ్ళెట్టాను, బ్రష్ ఎట్టాను. ప్రియులారా, గుణము కలిగిన భార్యకి గుణము లేని భార్యకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, గుణము కలిగినటువంటి భార్య టైం గురించి చూడదు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, కానీ లేచిన వెంటనే తన తల మీద చెయ్యి పెట్టి యెహోవా నామమున ఉచ్చరిస్తుంది. ఆమేన్. యెహోవా నామమును ఉచ్చరిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను నమ్మి బిడ్డలనిచ్చాడు. నీకు బిడ్డల్ని ఇచ్చాడంటే ఊరికే ఇవ్వలేదు. నిన్ను నమ్మాడు అండి, నిన్ను నమ్మాడు, నిన్ను ప్రేమించాడు, నీ బిడ్డల్ని నీకు ఇచ్చాడు. కాబట్టి నీ బిడ్డల్ని ఎలా పెంచాలి అని కనుక ఆలోచన చేస్తే, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు కష్టాల కొలుములో పడేవాడిగా పెంచకూడదు. వాడు ఎలా పెంచాలి అని అంటే 22:6 సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకూడదు. దేని నుండి? నువ్వే వాగ్దానాలు ఉచ్చరించావో. అమ్మ ప్రసన్న, ఉదయాన్నే లేచిన తర్వాత బిడ్డ తల మీద చేయి పెట్టి ఒక్క మాట, రోజుకొక మాట నీ బిడ్డ మీద చెయ్యి పెట్టి ఉచ్చరించ చాలంతే. ఆమె గుణవతి అయినటువంటి ఆమె చేసే పని తన కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. చూడండి, సంఖ్యాకాండం 6:24-25 వచనాలు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము. ఈ వాగ్దానం మనం బిడ్డలకు చెప్పామనుకోండి, ఇంతకంటే క్షేమం ఏముందండి? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక చాలు, యెహోవా నిన్ను కాపాడునుగాక చాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి భార్య, లేక బాధ్యత కలిగినటువంటి భార్య, లేక 31:10 ప్రకారం చెప్పినటువంటి మాట, గుణవతి అయినటువంటి భార్య చేసే పని ఏంటంటే ఇంటిని జ్ఞానముతో నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుందమ్మా? జ్ఞానముతో నడిపిస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో ఏమి ఉండవు. గుణము లేని భార్య ఏం చేస్తుందంటే కైబొయిలాడేస్తూ ఉంటుంది. ఏమీ లేదు,
ఉప్పు లేదు, పప్పు లేదు, నేను ఎక్కడి నుంచి అట్టుకొచ్చి వండి పెట్టను, మీ బాబు ఏం పెట్టరాలేదు, తగులడు ఇవ్వాలి నువ్వు, అలాగే స్కూల్కి తగులడు అంటారు. కాదు కాదు ప్రియులారా, ఈ పూట లేదు, సాయంత్రానికి ఎక్కడో సర్దుబాటు చేస్తాడు. ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. జ్ఞానము, సమయోచితమైన జ్ఞానం కావాలి. రోజులన్నీ ఒకేలాగుండవు, ఉంటాయమ్మా. వర్షాకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది. ప్రియులారా, ఎండాకాలం ఎలాగుంటుందో మన బ్రతుకులో కూడా పరిస్థితులు అలాగే ఉంటాయి. ఉన్నట్టే ఉంటాయి, చేతిలో డబ్బులు అకస్మాత్తుగా చేయి ఖాళీ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ప్రియులారా, యజమానుడి మీదో పిల్లల మీదో కైబోయిలాడితే ఏం ఉపయోగం? ఉపయోగం లేదు. కాబట్టి గుణవతి అయినటువంటి భార్య కుటుంబమును కాపాడుతుంది, లేక ఇంటిని జ్ఞానముతో నడిపిస్తుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నాను. సమయం అయిపోయింది. ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరో మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మాటలు జ్ఞానము ఉంటుంది. గుణవతి అయిన భార్యకి మాటలు ఏముంటుందంట? జ్ఞానము ఉంటుంది. నీ యజమానుడితో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు పలికే మాట నీ యజమానుడికి ప్రేమ రప్పిస్తుంది, కోపము రప్పిస్తుంది. అమ్మా, మనకి ఉన్నటువంటి పదాలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి, రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా మనకు ఉన్నటువంటి పదాల్లో భార్య భర్తను పిలిచేటప్పుడు ఏమండి అనే పదం సాధారణంగా వాడుతూ ఉంటారు. ఈ పదం కాకుండా వేరే పదం వాడితే బాగుంటుందా? ఈ పదం కాకుండా వేరే పదాలతో పిలిస్తే బాగుంటుందా? పేరెట్టి పిలిచావనుకో బాగుంటుందా? బాగోదు. ప్రియులారా, లేకపోతే స్నేహితులతో మాట్లాడినట్లుగా ఎరా ఒరే అన్నావు అనుకో బాగుంటుందా? బాగోదు. ఇక్కడ చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, గుణవతి అయినటువంటి భార్యకు మాటలు ఏముంటుంది అని అంటే జ్ఞానము ఉంటుంది. అంటే జ్ఞానము ఉంటుంది అంటే ఆమె నోట్లో ఏముండవంటే గాయపరిచే మాటలు ఉండవు. ఏముండవమ్మా? గాయపరిచే మాటలు ఉండవు. కొన్నిసార్లు ఇంట్లో తక్కువగా ఉంటే పక్కింటి వాళ్ళని పోల్చుకుని వాళ్ళ డాడీ చూడు ఎలా పట్టుకొస్తున్నాడో, వాళ్ళ ఆయన చూడు ఎలా పట్టుకొస్తున్నాడో, పోల్చి మాట్లాడకూడదు అమ్మా, పోల్చి మాట్లాడకూడదు. అంటే ప్రియులారా, గాయము ఉండకూడదన్నమాట. బల్లెంతో పొడిచే గాయం కంటేనంట మాటలతో పొడిచే గాయం చాలా బలమైనదట. ఒక మాట చదువుకుందాము. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకుము గాని మాటలోను చాలు. ప్రియులారా, నీ మాట ఎలాగుండాలి అని అంటే ఎదుటివారు తృణీకరించేటట్టుగా ఉండకూడదు. ఎందుకు మనం తోలనాడ మనం ముందు నోరు జారాలి, తర్వాత మన విలువను దిగదార్చుకోవాలి, అంతే కదమ్మా. మనం మన నోటిలో నుండి మాట తోలనాడకపోయి ఉంటే అవతల వారు మనల్ని నిందించరు కదా, అవతల వారు మనల్ని హింసించరు కదా. కాబట్టి మన మాట ఎలా ఉండాలంటే మృదువైనదిగా ఉండాలి. కరుకుగా మాట్లాడడం వల్ల మనకు వచ్చేదేమీ లేదు అమ్మా. కొంచెం నువ్వు ఘాటుగా మాట్లాడడం వల్ల నీకు ఏమన్నా ఆదాయం వస్తుందా? ఏమి రాదు. నీ విలువ పెరుగుతుందా? పెరగదో. కాబట్టి నీ మాట ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. బిడ్డల దగ్గర మృదువుగా ఉండాలి, యజమానుడి దగ్గర కూడా మృదువుగా ఉండాలి. యజమానితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి, బిడ్డలతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. అప్పుడప్పుడు మనం కోపవేశం అయిపోయి చంపేస్తాను, పొడిచేస్తాను, కోసేస్తాను, నరికేస్తాను, కారం పెట్టేస్తాను, ఉప్పు పెట్టేస్తాను. కాదు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు మనం మాట్లాడితే మన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏ బిడ్డలనైతే మనం అన్నామో వాళ్ళే మనల్ని కోసి ఉప్పు పెట్టేయడానికి ఆల్రెడీగా ఉంటారు. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మంద సమయం అనుకోకండి, రేపు వాళ్ళకి వస్తుంది సమయం, కూర్చొని లెగలేము, అప్పుడు వాళ్ళకి వస్తుంది.
కాబట్టి మన మాట ఎలాగ ఉండాలంటే నొప్పించేదిగా ఉండకూడదు. అమ్మ, నొప్పించేదిగా ఉండకూడదు. మన మాట మృదువుగా ఉండాలి. నీకు కష్టం అనిపించవచ్చు నీ బిడ్డ చేసే పని, కానీ నువ్వు మృదువుగా మాట్లాడు. రే నాన్న, ఇలా చేస్తే ఎలాగా, మనం ఇలాగైతే బ్రతకగలమా, ఇలాగైతే ఎలాగా, మనం కొంచెం మృదువుగా మాట్లాడుకోవాలి. మృదువుగా మాట్లాడుకోవాలి. గుణవతి అయిన భార్య అంతరంగంలో ఏముంటుందంటే మృదుత్వం ఉంటుంది. గాయము చేసే మాటలు ఆమె నోట్లో ఉండవు. ఆదికాండ గ్రంథంలో సారా తన భర్త అయినటువంటి అబ్రామును ఏమని పిలిచింది? యజమానుడా. కదండి, యజమానుడా. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప పదం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనేంటి యజమానుడు? నేను కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆయనకు నువ్వు అన్నట్టుగా ఒకరికి ఒకరు లోబడుతూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. గుణవతి అయినటువంటి భార్య కష్టపడే స్వభావము కలిగి ఉంటుంది. అంటే బాధ్యత కలిగి ఉంటుంది. కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయదు అన్న సంగతిని మనం గమనించాలి. ఒక అద్భుతమైనటువంటి మాట నేను చదివి ముగిస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయానికి రండి. 31వ అధ్యాయంలో నేను చదవాలి అనుకున్నటువంటి మాట ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా, 12వ వచనంలో ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. అతనికంటే భర్తకి, యజమానుడికి. ఆమె బ్రతుకు దినములన్నీయు యజమానుడికి మేలు చెయ్యును కానీ కీడేమీ చెయ్యదు. ప్రియులారా, మరి మన కుటుంబాలు ఎలాగున్నాయి? వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోండి. మీ యజమానుడికి మీరు ఎలాగున్నారు? మీ యజమానుడికి మేలు చేసేవారుగా ఉన్నారా? కీడు యోచించేవారుగా ఉన్నారా? నమ్మకమైన వారిగా ఉన్నారా? మీ ఇంటిని అది మీ బాధ్యత అనుకుంటూ ఉన్నారా? అక్కడో ఇల్లు కట్టాడు, ఎక్కడో ఇల్లు కట్టాడు ప్రసన్న, అక్కడా చెయ్యాలి, ఎక్కడా చెయ్యాలి అనుకుంటున్నారా? కాదు, అది నీ భాగ్యం. ఆమె అక్కడో ఇల్లుంది అంటే అది నీ భాగ్యం. ప్రక్కన ఇంకో ఇల్లుంది, అది నీ భాగ్యం. పశువుల మందలు ఉన్నాయి, అది నీ భాగ్యం. మేకల మందలు ఉన్నాయి, అది నీ భాగ్యం. కోడెల మందలు ఉన్నాయి, అది నీ భాగ్యం. చుట్టూ పెద్ద వరండా ఉంది, అది నీ భాగ్యంగా నువ్వు భావించాలి. అంతే తప్ప ఇదంతా నా ముఖాన్ని పడేశాడు అన్నట్టుగా కాకుండా బాధ్యతతో ఉండాలి అని చెప్పి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 12వ వచనంలో చదువుకున్నాము. ఆమె బ్రతుకు దినములన్నీ యజమానుడికి ఏం చేస్తుంది చెప్పండి? మేలు చేస్తుంది కానీ కీడేమీ చేయదు. తల వంచండి, కన్నులు మూయండి. మరి మనం ఎలాగున్నాము? మన కుటుంబాలకి మేలు చేసే వారంగా ఉన్నామా? మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నామా? మీ యజమానులైనటువంటి వారిని మీరు గుర్తిస్తూ ఉన్నారా? మీ యజమానులైనటువంటి వారికి గౌరవాన్ని ఇస్తూ ఉన్నారా? మీ యజమానులైనటువంటి వారికి తగిన విలువని ఇస్తూ ఉన్నారా? మీ యజమానులు మిమ్మల్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నారు కదా. మీకు అప్పుడప్పుడు సొంత బ్యాలెన్స్ ఉంటుంది, యజమానుడికి ప్రియులారా బ్యాలెన్స్ ఉండదు. అమ్మా నీకు ఎక్కడ ఈ డబ్బులు అని అడిగితే ఏదో చెప్తావు, మా అమ్మ ఇచ్చింది, మా నాయన ఇచ్చాడు, మా చెల్లి ఇచ్చింది, మా తమ్ముడు ఇచ్చాడని. కానీ నీ భర్త ఎప్పుడైనా చెప్పాడా? ప్రియులారా, ఆయన చేతిలో ఉన్న డబ్బులన్నీ మీ ముఖాన్నే కొడతా ఉన్నారు. ఆయన దగ్గర ఏమీ లేనివాడు అయినా కానీ నమ్మకమైనగా వాడుగా ఉంటూ ఉన్నాడు. మరలాగైతే అలాంటి నమ్మకమైన యజమానుడికి నువ్వు నమ్మకమైన భార్యగా ఉన్నావా? నమ్మకమైన ఇల్లాలుగా ఉన్నావా? నమ్మకమైన యజమానురాలుగా ఉన్నావా? అలా ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. అలా ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల ఉంచి ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అందరూ తల ఉంచి ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అయ్యో, ఇంతవరకు నా యజమానుడికి నేను తగిన విలువ ఇవ్వలేకపోయాను. నాకంటే అందగాడు కాదు అనుకున్నాను, నాకంటే తక్కువ చదువుకున్నాడు అనుకున్నాను, నాకంటే తక్కువ సంపాదిస్తున్నాడు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, యజమానుడు యజమానుడే.
పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. విన్న వర్తమానం మాకు, మా జీవితాలకు, మా కుటుంబాలకు దీవెనకరంగా అనుగ్రహించారు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని సన్నిధి సమాధానం కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.